హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మహీంద్రా వీరో గురించి అయితే రెండు బళ్ళు గురించి అయితే మీకు రివ్యూ అనేది అయితే చెప్తాను. ఒకటి బేస్ మోడల్ బండి, టాప్ ఎండ్ మోడల్ బండి. ఆ రెండింటికి వేరియేషన్ అంతా ఏందనేది అయితే మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను అనమాట. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఏంటి అనేది అయితే మీకు అర్థమైపోద్ది అనమాట. అయితే ఇప్పుడు వేరియేషన్ దేనికి సంబంధించిందంటే దీంట్లో ఏసీ ఉంది, నాన్ ఏసీ కూడా ఉంది. ఏసీ వచ్చేసరికి అయితేనేమో టాప్ ఎండ్ మోడల్, బేస్ మోడల్ బండి వచ్చేసరికి ఏమో నాన్ ఏసీ. అంటే దాంట్లో ఫీచర్స్ ఏమేంటి అనేది మొత్తం మీకు వీడియోలు అనేది అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేసిన ఏడలు అయితే మీకు అర్థం కాదు. కొంచెం కంటిన్యూస్గా చూసారనుకో మీకు అర్థమైపోద్ది అనమాట. ఇది ఫ్రంట్ లుక్ నుంచి అయితే ఇది ఇలా ఉంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి వెనక నుంచి కూడా ట్రక్ చూద్దాము. ఆ ట్రక్ కూడా ఎలా ఉంటుందో ఏంటి అనేది. ఇదిగో వెనక నుంచి అయితే ఇలా ఉంది, సైడ్ నుంచి చాలా, బయట నుంచి అయితే ఇలా ఉంది. మొత్తం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం ఎక్కడానికి V50కి ఫుట్ బోర్డు ఉన్నట్టయితే ఇక్కడ ఒక ఫుట్ బోర్డు ఉంది. ఇది ఎక్కడానికి, ఇక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. ఇక ఇదంతా ఫైబర్ ప్లాస్టిక్ అనమాట. ఇది మొత్తం చాలా బాగుంది, ప్రీమియంగా లుక్ బాగుంది అనమాట. ఇదిగో స్పేస్ అయితే చాలా బాగుంది లోపల కూడా. ఇప్పుడు మనం అయితే ఎక్కుదాము. ఎక్కేసేసి స్టీరింగ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే బేస్ మోడల్ బండి అనమాట. ఇక్కడ ఇవన్నీ డమ్మీ వస్తాయి. అక్కడ మనకి స్క్రీన్ పెట్టుకోవడానికి, అక్కడ ఏమైనా స్విచ్లు పెట్టుకోవడానికి డమ్మీ అనమాట. అదైతేనే ఛార్జింగ్ పోర్టు. చాలా అయితే స్పేస్ అయితే బాగుంది. ఇటు లెఫ్ట్ సైడ్లో నుంచి అయితే చూద్దాము. అటు సైడ్ అయితే లైటింగ్ పడుతుందని ఇటు సైడ్ వచ్చాను అనమాట. అయితే ఇటు నుంచి కూడా చూడండి, ఈ సీట్ అయితే ఫోల్డ్ అవుతుంది అనమాట. ఈ సీట్ని మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు, మనం స్పేసెస్గా పడుకోవడానికి అనమాట. ఇదిగో ఇలా ఫోల్డ్ చేస్తే ఆ డ్రైవింగ్ సీట్ ఇది కూడా మనం ఫోల్డ్ చేసేయచ్చు. ఇవైతేనేమో ఈవీఎంలు అనమాట. ఈవీఎంలు, ఈసీఎంలు మొత్తం సిస్టమ్ మొత్తం ఇక్కడ వెనకాల ఇచ్చాడు. ఇంకా ఇక్కడ కింద ప్లాస్టిక్ది కనిపిస్తుంది కదా, ఇదైతేనేమో వైపర్ వాటర్స్కి సంబంధించింది అనమాట. దాంట్లో వైపర్ వాటర్ పోసుకొని మనం ఒక షాంపూ వేసుకుంటే క్లీన్గా వైపర్స్కి వాష్ చేస్తుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనకి అర్థం కూడా. లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసరికి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇక ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మాత్రం కూలెంట్ వాటర్ ఇచ్చారనమాట. రేడియేటర్ కూలెంట్ వాటర్ ఇది. ఇక బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేసరికి మాత్రం బ్యాక్ సైడ్ అయితే ఇదిగో ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే అది రివర్స్ క్యామ్ పెట్టుకోవడానికి అనమాట. ఇది బేస్ మోడల్ కాబట్టి ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసరికి డీజిల్ ట్యాంక్ వచ్చేసరికి స్టెపెండర్ అయితే బ్యాక్ ఇచ్చేసారు. డీజిల్ ట్యాంక్ వచ్చేసరికి మాత్రం 40 లీటర్స్ అనమాట. ఇది 40 లీటర్ల డీజిల్ ట్యాంక్ అయితే ఇస్తారు. ఛాయిస్ కూడా అయితే ఎక్కడైతే బెండ్ అవ్వలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రం అలా ఉందన్నమాట. కానీ ఒక క్వాలిటీగా చూస్తే మాత్రం కొంచెం బాగానే ఉంది, పర్లేదు. ఇంకా కట్టల విషయానికి వచ్చేసరికి మాత్రం 8 కట్టలు ఇచ్చాడనమాట. అంటే 8 ప్లేట్లు ఇచ్చాడనమాట. ఒక్కొక్క ప్లేటు మామూలుగా కంపెనీ ఇచ్చింది అయితే 8 ప్లేట్లు. మనం ఎక్స్ట్రాగా వాటిని టెంపర్ పెట్టించేసుకొని ఎక్స్ట్రాగా ఒక 2 ప్లేట్లు వేసేసుకోవచ్చు అనమాట. ఇక డీజిల్ కొట్టించేది అయితే మాత్రం రైట్ సైడ్లోనే ఉంటుంది బొలోరోకి ఎప్పుడు. ఇక్కడైతే డీజిల్ ట్యాంక్ మొత్తం ఇచ్చేసాడు. ఇక టైర్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం 15 డిస్క్లు ఇచ్చాడు. తర్వాత 195 టైర్స్ ఇచ్చారనమాట. 15R అనమాట. టైర్స్ అయితే జేకే ఇచ్చారనమాట మనకి. ఇక డెఫాయిల్కి వచ్చేసరికి మాత్రం 10 లీటర్స్ డెఫాయిల్ ఇచ్చాడు. ఇది 10 లీటర్స్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే. 10 లీటర్స్ ఇచ్చాడు. దీనికి కూడా ఒక సపరేట్ కీ ఇస్తాడనమాట. తాళాలు కూడా చూపించలేదు కదా, తాళాలు కూడా చూపిస్తాను నెక్స్ట్ తర్వాత. ఇప్పుడు గేర్ బాక్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం మొత్తం 6 గేర్లు అనమాట. డబుల్ టాప్ రివర్స్ తోటి మొత్తం 6 గేర్లు మొత్తం. ఇక కింద మన జాయింట్ క్రాస్కి వచ్చేసరికి మాత్రం చాలా హెవీగా ఇచ్చాడు. ఇక ఫ్రంట్ కట్లకు వచ్చేసరికి మాత్రం 4 ఇచ్చాడనమాట. బేస్ వేరియంట్కి అయితే 4, టాప్ ఎండ్కి అయితే 5 ఇచ్చాడనమాట. ఇక్కడైతే మనకి రెడ్ క్యాప్లో కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో అయితే అది ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకునేది. ఇక్కడ కింద వైట్ కలర్లో బ్లాక్ క్యాప్ ఉంది కదా, అదైతేనే హైడ్రాలిక్ ఆయిల్ అనమాట. ఇక ట్రక్ విషయానికి వచ్చేసరికి మాత్రం 9 అడుగుల 9 అంగనాలు అయితే బాడీ లెంత్. వెడల్పు అయితేనేమో 5 అడుగుల 3 అంగనాలు ఇచ్చాడనమాట. మన ఈ డోరు లెంత్ వచ్చేసరికి 1 అడుగు 3 ఇంచులు ఇచ్చాడనమాట డోరు హైటు. ఇక ఫ్రంట్ నుంచి చూసుకుంటే మాత్రం మహీంద్రా లోగో ఒకటి ఇచ్చారు. పైన స్టీల్ ఉంది కదా,
దాని దగ్గర అయితే మహీంద్రా పేరు ఉంటుంది. చాలా వీరు అనేదానికి మాత్రం అక్కడ ఆర్ అనేదానికి గోల్డ్ కలర్లో ఇచ్చారు. ఇక కండిషనర్ కింద మన కూల్ అవ్వడానికి అనమాట, ఇంజిన్ కూలర్ అనమాట, అది కింద ఇచ్చాడు. చాలా సేఫ్టీగా ఇచ్చేసారనమాట. ఇది కింద మన అంటే బండి రన్నింగ్ అవుతూ ఉండే కొద్దిగా దానికి గాలి తగిలేటట్టుగా ఫ్రీ. ఇక ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది సీట్ ఫోల్డ్ చేసేస్తే ఇలా పడుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్లో మాత్రం మనకి టూల్ కిట్ కూడా ఇచ్చారు. అది మొత్తం ఒక మామూలుగా ఒక బెడ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ సిగ్నల్స్ ఇవి తాళాలు అయితే 2 బండికి సంబంధించినవి, 2 ఏమో టఫ్ ఆయిల్కి సంబంధించినవి. మొత్తం 4 తాళాలు అయితే ఇచ్చేసారనమాట. అంటే 2 బండి గుంజుకోవడం, 2 ఏమో దాచిపెట్టుకోవడమే. అంటే ఏదైనా పోతే సేఫ్టీగా మనకి యూజ్ అవ్వడానికి అనమాట. ఒరిజినల్ తాళాలు అయితే సేఫ్టీగా ఉండాలి కూడా. ఈ బండి అయితే మాత్రం ఇది V4 V6 వచ్చేసరికి టాప్ ఎండ్ అనమాట. టాప్ ఎండ్ బండి అయితే ఇక్కడైతే లేదన్నారు. ఇది ఓన్లీ డెమోగా అయితే ఇక్కడ పెట్టారు. టాప్ ఎండ్ మాత్రం బయట అవుట్ సైడింగ్ వెళ్ళిందని చెప్పారు. అంటే మామూలుగా క్యాంప్ లాగా పెట్టేసేసి చేస్తున్నారనమాట. బయట అవుట్ సైడ్ అయితే చేస్తున్నారు. నేను అది ఆ లొకేషన్ కూడా నేను కనుక్కున్నాను. మన గుంటూరు ఇది ఆటోనగర్ షోరూంలో అనమాట. ఇది నేను వచ్చింది అయితే. ఇప్పుడు వాళ్ళైతే టాప్ ఎండ్ అయితే మన గుజ్జునుగోలు సెంటర్లో పెట్టి లాంచింగ్ చేస్తున్నారంట. అయితే అక్కడ ఒక పర్సన్ని నంబర్ తీసుకున్నాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దీనికి డిఫరెంట్, దానికి డిఫరెంట్ అనేది మీకు నేను చెప్తాను. ఇది వచ్చేసరికి మాత్రం V4 బేస్ మోడల్ బండి అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 8 లక్షల వరకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుందన్నారు. క్వార్టర్ ట్యాక్స్ బండి ఇది. ఈ బండి ట్రైల్ వేయడానికైతే మనకి ఛాన్స్ లేదనమాట. ఇది ఓన్లీ డెమో వెహికలే. కింద ఉన్నట్టయితే ఏదో విధంగా మనం ట్రైల్ వేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసేవాళ్ళం. నాకైతే ఇక్కడ ఛాన్స్ లేదు. అది టాప్ ఎండ్ మోడల్ బయట ఉంది కాబట్టి మనం దాన్ని ట్రైల్ వేద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైల్ వేసేసి దానిది ఎలా ఉంది ఏంటి అనేది దాంట్లో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పారు. నేను అడిగిన దానికంటే కూడా. ఇక్కడ ఈ వెహికల్ గురించి అయితే నేను క్లారిటీగా అయితే చెప్పగలిగాను. కొంచెం మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అనేది బ్యాక్కి వెళ్ళి చూడండి. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం చాలా జాగ్రత్తగా చాలా వివరంగా చెప్పాను. దీని గురించి వేరేది ఏదైనా ఇది మిస్ అయింది అని అంటే మాత్రం నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇది మన ఫ్రెండ్ ఒక అతను తీసుకుంటానన్నాడు. ఆ బండి ఈ బండి V4 అనే బేస్ మోడల్ బండి తీసుకుందాం అన్నాడు. అది తీసుకోగానే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ నేను రివ్యూ ఇస్తాను. ఇప్పుడు టాప్ ఎండ్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసిందండి టాప్ ఎండ్ మోడల్ బండి. ఇప్పుడైతే దీన్ని పూర్తిగా రివ్యూ అనేది అయితే మనం తీసేసుకుందాము. ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏందనేది అన్నని అడిగి తెలుసుకుందాం రండి. మీకు ఎలా అనిపిస్తుంది వెహికల్? బాగుంది. పికప్ ఎలా ఉంది మీకు? పికప్ బాగుంది. అలాగే దేంట్లో మీకు పవర్ మోడ్ ఒకటి ఉంది. పవర్ మోడ్ ఆన్ చేశాను. ఈకో మోడ్లో రన్నింగ్లో చేయొచ్చా? ఈకో మోడ్ చేయొచ్చు కానీ 40 వస్తుంది. అంటే ఈకో మోడ్ పవర్ మోడ్ అంటే ఒక ఐడియా ఉంది. అంటే మనకి 50 ఉంది, 30 ఉందిలే. ఓకే, దానికి దీనికి వేరియేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. పికప్ అయితే బాగుంది. పేలోడ్ కెపాసిటీ కూడా బాగా ఇచ్చారు. ముందులో పడచ్చు. చెప్పేనా ఇంకా? హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే టాప్ ఎండ్ మోడల్ బండి. ఇది బేస్ మోడల్ బండి. దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి బ్రో? ఈ ఫీచర్స్ అయితే మామూలుగా ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇచ్చాడు, బ్యాక్ కెమెరా ఇచ్చినాడు, క్లచ్ మైండ్ ఒకసారి చూద్దాం. ఇదిగోండి, బ్యాక్ కెమెరా, ఫుల్ కెమెరా ఇచ్చాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే మామూలుగా మామూలుగా ఇది ఇచ్చాడు, ఏసీ కూడా ఇచ్చాడు. ప్లస్ ఏంటంటే పక్కన సైడ్ ఎవరన్నా
ఉన్నారంటే మనకి బటన్ సైరన్ మామూలు క్విక్ అని వద్దు. ఇగో ఇప్పుడు తను ఉన్నాడు కదా, సి అని వస్తుంది, సౌండ్ వస్తుంది, సెన్సార్ వస్తుంది, ఫుల్ సెన్సార్ ఇచ్చారు, హెయిర్ బ్యాగ్ ఇచ్చారు. అందువల్ల మళ్ళీ మనకి చాలా ఒకటి ఫీచర్ ఏంటంటే సీటు కంఫర్టబుల్ బాగుంటది డ్రైవర్ సీట్ కి. ఇంకో సీటు కింద పడుకోవచ్చు. మళ్ళీ ఆర్మీ మొత్తం సైడ్ బాగుంటది, ఫుల్ సేఫ్టీ. మళ్ళీ డ్రైవర్ కి ఈ బేబీ సీట్ కూడా ఇచ్చాడు. ఈ బేబీ సీట్ ఇచ్చాడు, మళ్ళీ అది కాక పవర్ స్టీరింగ్ ఇచ్చాడు. మళ్ళీ అది కార్లకి ఇచ్చినట్టు ఇక్కడ సౌండ్ బటన్స్ ఇచ్చాడు, కాల్ అండ్ ఆన్ ఇచ్చాడు, ఇచ్చాడు. బాగుంది. విండోస్ మాత్రం పవర్ విండోస్. ఈ విండోస్ ఇట్లా దింపితే దిగిపోతాయి. ఇది ఇచ్చాడు. మళ్ళీ మనం ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి. మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా గానీ ఏదైనా ఇచ్చాడు దీనికి. ఫుల్ సేఫ్టీ ఏంటంటే మామూలు ఇక్కడ ఫ్రీగా కూర్చోవచ్చు. హైట్ ఎక్కువ ఉంది. మనం కట్టలు కానీ ఒక 2 పెంచుకుంటే మాత్రం ఇంత పెరుగుతుంది. ఇంకా సేఫ్టీ బాగుంటది బండికి. బేస్ మోడల్ కి అయితే ఒక దీంట్లో ఏంటంటే ఒక ఏసీ అనేది రాదు. అవును, ఏసీ అనేది రాదు. బేస్ మోడల్, టాప్ ఎండ్ మోడల్. ఇది దీని పేలోడ్ కెపాసిటీ కూడా 1600 కేజీలేనా? అది కూడా 1600 కేజీల. ఓకే. దానికి దీనికి ఫీచర్స్ ఏంటంటే ఒక ఏసీ, డిస్ప్లే, బటన్స్, ఎయిర్ బ్యాగ్స్ అనేవి రావు. దీని కాస్ట్ ఎంత ఉంటది, దాని కాస్ట్ ఎంత ఉంటది? కాస్ట్ అయితే 10 చిల్లర పడుతుంది. ఓకే. అదే ఆన్ రోడ్ ప్రైస్. దాంట్లో మీకు డిస్కౌంట్ ఉంది. మళ్ళీ అది కాక కొద్దిగా ప్రైస్ కూడా తగ్గిస్తారు. ఎందుకంటే లాంచ్ అయ్యి గట్టిగా అయితే 2 days అవుతుంది మన దగ్గర. ఆల్రెడీ ఢిల్లీలో అయింది, ఇక్కడ మన దగ్గర 2 days అవుతుంది. తర్వాత మన చుట్టుపక్కల గ్రామాల దగ్గర మన స్టాండ్ ఉండే కదా, ఆ స్టాండ్ దగ్గర మనం పెట్టినాం అంతే. ఇందాక అక్కడ మిర్చియాడ్ దగ్గర సైడ్ మండి దగ్గర పెట్టాం. ఇప్పుడు 2వది, తర్వాత 3వది అమరావతి రోడ్డు, తర్వాత 4వది ఆటోనగర్, 5వదేమో మంగళగిరి. ఓకే, చాలా థ్యాంక్ యూ అన్న. మా సబ్స్క్రైబర్లకి అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఇచ్చావు. ఫ్రెండ్స్, దీనికైతే ఒక స్పెషాలిటీ ఉందండి. ఇది ఇప్పుడు మన ట్రాఫిక్లో ఎక్కడైనా ఆగుతాం కదా, ట్రాఫిక్లో ఎక్కడైనా ఆగినప్పుడు మన తాళం ఆపాల్సిన పని కూడా ఏం లేదు. మనం జస్ట్ ఒక క్లచ్ బయట తీసేసాం కదా, అది గేర్ న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ క్లచ్ మూసామంటే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. అది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాల్ తీసేస్తాను క్లచ్ నుంచి, చూడండి ఆఫ్ అయిపోతుంది ఇంజిన్. 3 seconds 5 seconds అంట ఇట్లా ఆఫ్ అయిపోతుంది, ఆన్ అవుతుంది అనమాట. దీనికి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది అయితే మాత్రం ఎక్కడా లేదు, ఓన్లీ ఇలానే ఉంది. ఓన్లీ కారు అంటే ఇంటీరియర్ మాత్రం సూపర్గా ఇచ్చారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బేస్ మోడల్ కంటే టాప్ ఎండ్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏసీ, అది కాక డ్రైవింగ్ పడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది వెనక అడ్జస్ట్మెంట్కి ముందుకి వెనక్కి ఉంది. అలా ఇక్కడైతే హెడ్ రెస్ట్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం మామూలు కారులో అయితే ఒక మైక్ పెట్టుకొని మాట్లాడుకోవాలి. అలా కాకుండా దీనికి ఏంటంటే ఆన్ రోడ్ వాళ్ళే ఇచ్చారు, షోరూమ్ వాళ్ళే మైక్. ఇప్పుడు మనకి కాల్ వస్తే మనం ఇట్లా మాట్లాడుకోవాలా, లేదు ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మాట్లాడుకోవచ్చు. ఇది మైక్ సెట్టింగ్ ఇచ్చేసాడు, తనే ఇచ్చేసాడు. మహేంద్ర షోరూమ్ కూడా ఇచ్చేసాడు. దీనికి జీపీఎస్ కూడా ఇచ్చారు, జీపీఎస్ కూడా ఇచ్చేసాడు. అది దీంట్లో యాప్, దానికి సపరేట్ యాప్ ఉంటుంది. మళ్ళీ మీ నెంబర్ ఇస్తే మీ బండి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఆపాడు, ఎక్కడ ఉన్నారు, మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు. అట్లా మా ఫీచర్స్ మాత్రం ఫుల్ సేఫ్టీ బాగుంది. ఇంకా బాగా ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ ఒకటైతే ఇక్కడ మనం గుబ్బ పెట్టుకోవడానికి ఇచ్చినాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఇచ్చారు, టైప్ సి ఒకటి ఇచ్చారు. ఇక్కడైతే యూఎస్బి పోర్ట్ ఇచ్చారు. ఇక్కడైతే మన చార్జర్ పెట్టుకునే బ్లోయర్ కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. సిగరెట్ కాల్చుకునేది కూడా, అది కూడా పెట్టుకోవచ్చు. మన డ్రైవింగ్ మిత్రులకి ఎక్కువగా ఉంటది కదా, అట్లాగా 4 సిగ్నల్స్. అది ఇది మామూలుగా అయితే హెయిర్ బాగా బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఓకే. ఏసీ అయితే ఇది ఏసీ వేరియేషన్ అనమాట. ఇది చాలా బాగుంది అది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. మహీంద్రా వీరు, ఇదైతే V6 వేరియేషన్ అనమాట. బేస్ మోడల్ వచ్చేసరికి V4 అని, V2 కూడా ఉంది. V2 వచ్చేసరికి 1500 కేజీలు పేలోడ్ ఇచ్చారు. V4 V6 వచ్చేసరికి మాత్రం పేలోడు 1600 కేజీలు ఇచ్చారు. దీని బాడీ సైజ్ వచ్చేసరికి మాత్రం వెనకాల ట్రక్కు పొడవు అయితే మాత్రం 10 అడుగులు, వెడల్పు వచ్చేసరికి 5 అడుగుల 4 అంగుళాలు. టైర్ సైజ్ వచ్చేసరికి 195 415 6. డిస్కులు కూడా 15లో వచ్చేసినాయి అనమాట. 4
ట్యూబ్లెస్ ఇవి జేకే టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం 10 లక్షల వరకు చెప్పారు. ఇంకా ఎక్స్ట్రానే ఉండొచ్చు, మనకి డిస్కౌంట్ కూడా రావచ్చు. అయితే క్వార్టర్ ట్యాక్స్ బండి ఇది 80 HP 3 సిలిండర్ వెహికల్. దాని తర్వాత ఆర్పిఎం వచ్చేసరికి మాత్రం 210 NM వచ్చింది అనమాట. అంటే V50 ఏమో 220 RPM. అదేమో 4 పిస్టన్ బండి, ఇదేమో 3 పిస్టన్ బండి అనమాట. ఒక వీడియోలో చేస్తాను టాప్ ఎండ్ మోడల్కి V50కి వేరియేషన్ ఏంటంది అనేది. ఈ త్వరలో ఈ V6 టాప్ ఎండ్ మోడల్ బండి, ఏసీ బండిది. దీని గురించి కూడా పూర్తిగా దీనికి V50కి దీని గురించి పూర్తి వివరాలు కనుక్కొని మళ్ళీ ఇంకొక వీడియో అనేది అయితే చేస్తాను. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో తీశాను. దయచేసి దీనిలో ఏదైనా తప్పులు కానీ ఏదైనా ఉంటే మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు తెలిసింది ఏదైనా ఉంటే తెలియజేయండి. తెలియకపోతే నేను తెలుసుకొని మరి నేను మీకు చెప్పగలుగుతాను. ఈ రివ్యూ అనేది ఎలా ఉందో ఏంటి అనేది నాకు చెప్పగలరు. వాస్తవంగా అయితే నేను రివ్యూ ఇవ్వడం మన ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ టైము. ఎలా ఇచ్చాను ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి కింద. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి ఇంకా రీచ్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి అయితే నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ సపోర్ట్ లేదైతే నేనేం చేయలేదు. ఇంకా దీనికి మాత్రం ఫ్రంట్ లుక్ మాత్రం చాలా బాగుంది. స్కార్పియోకి ఇచ్చినట్టు ఇచ్చారనమాట. పైన స్టీల్ది, కింద లోగో నాకైతే చాలా నచ్చింది. కింద అయితే మాత్రం ఫైబర్ తోటి ఇచ్చారనమాట. ఈ వీడియో అయితే ఇంతటితోటి అయితే అయిపోయింది. దీని స్పీడ్ వచ్చేసరికి మాత్రం ఎంటీ బండి అయితే చాలా అంటే చాలా సూపర్ స్మూత్నెస్గా చాలా బాగుంది. మరి లోడ్ మీద ఎలా ఉంటుంది ఏందనేది అయితే తెలీదు. లోడ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గర ఉంటుంది ఈ బండి.